లో ఉంది. నిజంగా ఎగ్జిట్ పోల్స్ అన్ని చూస్తూ వస్తే ఏడీఎంకే థర్డ్ పొజిషన్లో ఉంది. ఫస్ట్ బ్రేకింగ్ వస్తుంది, తీసుకుందాం చెప్తాం. ఓకే, ఈ మొత్తం ఎన్నికల్లో పాండిచ్చేరి నుంచి మన ప్రాంతంలో ఉన్న యానం నుంచి మల్లాడి కృష్ణారావు గారు విజయం సాధించారు. ఫస్ట్ గెలిపేది అనౌన్స్ చేయండి. యానం నుంచి 4500 ఓట్లతో గెలిచారు. 4500 ఓట్లతో యానం నుంచి గెలిచారు ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. అనౌన్స్ చేయండి. అంటే ఇది మొత్తానికి లేటెస్ట్గా ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం మల్లాడి కృష్ణారావు యానాం నుంచి ఆయన ఎన్నికల బరిలో ఉన్నాడు. ఆయన కొద్దిసేపటి క్రితమే ఆయన విజయాన్ని డిక్లేర్ చేసినట్టుగా తెలుస్తుంది. పుదుచ్చేరిలో కూడా ఎన్డీఏ కూటమి బలంగా అంటే మళ్ళీ విజయం వైపు వెళ్ళింది. అంటే అక్కడ ఈ ఎఫెక్ట్ కనిపించింది అనుకోవచ్చా? స్టాలిన్ ఎఫెక్ట్ అక్కడ కూడా ఉంది అనిపించవచ్చు. ఇక్కడ చిన్న ఒక ఏంటంటే, యాక్చువల్గా పుదుచ్చేరి అనేటువంటి ప్రాంతం, కొంత ప్రాంతం ఆంధ్ర పక్కన, కొంత ప్రాంతం తమిళనాడు పక్కన, కొంత ప్రాంతం కేరళ పక్కన ఇలా ఉంటుంది కదా. కానీ విచిత్రంగా ఈ 3 రాష్ట్రాల్లో ఉన్న ఎన్నికల వ్యవస్థకు రాజకీయానికి భిన్నంగా ఉంటుందండి. అక్కడ చాలా మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తుంటారు. నేను గతంలో అక్కడ పనిచేశాను. నారాయణ స్వామి గారు ఉన్నప్పుడు పనిచేశాను, ఇప్పుడు రంగస్వామి గారు ఉన్నప్పుడు కూడా చాలా మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తారు అక్కడ. అయితే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన నారాయణ స్వామి గారు కానివ్వండి, ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రంగస్వామి గారు కానివ్వండి, అసలు ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి రాజకీయాలతో పోల్చదగిన వ్యక్తులు కాదు. వాళ్ళు చాలా నిరాడంబరంగా రాజకీయాల్ని అంటే ఎంత ప్రజారంజకంగా చేస్తుంటారంటే రాజకీయాన్ని చాలా ప్రజారంగంగా చేస్తుంటారు. సో సహజంగా ఇప్పుడు వాస్తవంగా డిఎంకే కాంగ్రెస్ పొత్తులో ఉన్నది తమిళనాడులో. అక్కడ కూడా పుదుచ్చేరిలో కూడా ప్రధాన పార్టీలు అవే. సో కాబట్టి ఈ ప్రభావం ఏదైతే ఉందో అక్కడ కూడా ఉంది అని అనుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు మళ్ళీ రెండవసారి రంగస్వామి గారి అధికారంలోకి రావడం అంటే మ్యాజిక్ ఫిగర్కి మించి అక్కడ 30 అంటే 16 మ్యాజిక్ ఫిగరు సుమారు 18-20 దాకా వస్తున్నట్టు తెలుస్తూ ఉంది. పుదుచ్చేరి 20 దాకా వచ్చినట్టున్నాయి. అది అంటే కావాల్సిన దానికంటే 4 సీట్లు ఎక్కువే వస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా పుదుచ్చేరి రాజకీయం మాత్రం నేనైతే మెచ్యూర్డ్ ఓటింగ్ జరుగుతుంది అనేది మాత్రం నేను మొదటి నుండి బలంగా నమ్ముతూ ఉంటాను. సో కాబట్టి అక్కడ పెద్దగా ఈ ఘోరమైనటువంటి డబ్బులు పంపకాలు, కోటాను కోట్లు, కొంత మన జాడ్యం ఎక్కువ కాబట్టి కొద్దిగా మన యానంలో కొద్దిగా కనబడుతూ ఉంటుంది. మన యానంలో డైరెక్ట్ పరిచయాలు ఉంటాయి కదా. బట్ అక్కడ కూడా మల్లాడి కృష్ణారావు గారు తెలుగు వ్యక్తి. మల్లాడి కృష్ణారావు గారు సరే అందరూ తెలుగు వాళ్ళే ఉంటారు అనుకోండి. అక్కడ మరొకసారి విజయం సాధించి ఖచ్చితంగా మరి రంగస్వామి గారి మంత్రివర్గంలో మంత్రి కాబోతున్నాడు అనేది మాత్రం మనకు అర్థమవుతుంది. శివ గారు ఒకసారి తమిళనాడుకి వెళ్తే మళ్ళీ తమిళనాడుకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఏఐడిఎంకే ఎక్స్పెక్ట్ చేయని ఫిగర్లో కనిపిస్తుంది. ఏఐడిఎంకే పైన మొదటి నుంచి వ్యతిరేకత ఉంది, లేకపోతే ఐక్యత లేదు అందులో, లేకపోతే రకరకాల ఆరోపణలు ఉన్నాయి. సో ఏఐడిఎంకేకి ఇన్ని సీట్లు రావడానికి కారణం ఏంటి? అసలు ఏది కలిసి వచ్చిందని? సో ప్రభుత్వ వ్యతిరేకత ఓట్లు మెజారిటీ విజయ్కి పోయినా అన్నాడీఎంకే ఓటు అన్నాడీఎంకే నిలబడినట్టు కనిపిస్తుంది బేసిక్గా. ఓకే, మీకు అన్నాడీఎంకే ఓటు అన్నాడీఎంకే ఉంటాం వల్ల అన్నాడీఎంకే బలమైన స్థానాల్లో అన్నాడీఎంకే గెలుస్తూ ఉంది. ఎక్కడైతే కొత్తగా టీవీకే గెలుస్తుంది, టీవీకి ఎవరి మీద గెలుస్తుందంటే డిఎంకే అన్నాడీఎంకేలో బలమైన నాయకుల మీద టీవీకే గెలుస్తుంది. ఓకే, అవును. నేను పనిచేసిన కోయంబత్తూరు, మదురై, తంజావూరు ఏరియాలో చూసినప్పుడు ముక్కుమొహం తెలియని టీవీకే క్యాండిడేట్లు అక్కడున్న అన్నాడీఎంకే తరఫున పెద్ద క్యాండిడేట్లు ఉంటారు, వాళ్ళ మీద ఉంటారు. డిఎంకే మదురై సెంటర్లో పీటీఆర్ ఉన్నాడు, పిటి రంగరాజన్ ఉన్నారు. వాళ్ళ తాతగారు సీఎం, వాళ్ళ ఫాదరు స్పీకర్. చాలా బలమైన నాయకుడు ఆయన, మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు, చేస్తారు. ఆయన మీద ఒక టీవీకే క్యాండిడేట్ గెలుస్తూ ఉన్నారు. అక్కడ అర్బన్, సెమీ అర్బన్ మొత్తం కూడా టీవీకే కొట్టేస్తూ ఉంది. ఎక్కడైతే అర్బన్ పాపులేషన్ తక్కువ ఉంటుందో రూరల్లో మాత్రమే అన్నాడీఎంకే, డిఎంకే తమ బలాలు తెచ్చుకుంటుంది. డిఎంకే ఎంత పడిపోవడం ప్రధాన కారణము చెన్నై రీజియన్లో బాగా దెబ్బతింటాం. టీవీకే గెలవడం వల్ల అది ఇంత పడిపోయింది. సో చెన్నై రీజియన్లో మొదటి నుంచి కూడా మనకు అన్నాడీఎంకేకి అంత బలం లేదు అక్కడ. కాబట్టి వాళ్ళ స్థానాలు వాళ్ళు మిగులుతున్నాయి. డిఎంకే బలంగా ఉన్న చెన్నైలో పోవడం వల్ల ఆ సంఖ్య వాళ్ళకన్నా కూడా వెనకబడి కనిపిస్తూ ఉంది. ఇది ప్యూర్లీ అర్బన్. ఫస్ట్ టైం ఓటర్ మస్తన్ గారు చెప్పినట్టుగా ఫస్ట్ టైం ఓటర్, సెకండ్ టైం ఓటర్, మార్పును కోరుకున్న వాళ్ళు అందరూ కూడా మనం ఫస్ట్లో విశ్లేషణ చేసినప్పుడు 30 to 40% మాత్రమే వేయగలుగుతారు అనుకున్నాం. అది డెఫినెట్గా 60 నుంచి 70% వెళ్ళిపోయింది అనమాట. ఓకే, ఆరమస్తగా చెప్పిన పాయింట్లో వీళ్ళను ఓడగొట్టగలం అన్న నమ్మకం వస్తే జనాలు ఏకపక్షం చేస్తారు. ఆ నమ్మకం రాపించింది చివరి 3-4 రోజులలో విజయ్ ఆ నమ్మకాన్ని తీసుకురాగలిగాడు, అప్పీల్ తీయగలిగాడు. ఎస్, దెర్ ఈజ్ ఎ స్పేస్, ఇక్కడ వ్యాక్యూమ్ ఉంది, మనము వీళ్ళని ఓడగొట్టగలము అనే దాన్ని ఆయనకు మద్దతుగా నిలుస్తున్న వాళ్ళు. జనరల్గా సినిమా పార్టీలకు ఏం చెప్తామంటే ఎన్నికలకు ముందు తండోపతండాలుగా వస్తారు, సభలకు వస్తారు, లక్షలాది మంది వస్తారు. ఎన్నికల దగ్గరకు అసలు వీళ్ళే స్వయంగా బూతులకు వెళ్ళారు. అది మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రత్యక్ష అనుభవం. తమిళనాడులో కూడా అలా అవుతుందా?
ఫస్ట్ ఒక 7 నెలల కింద చూసినప్పుడు విజయ్ 25%లో ఉన్నారు, తర్వాత 22 డ్రాప్ అయ్యారు, తర్వాత 18 వచ్చారు. సో ఎన్నికల దగ్గరకు ఒకసారి డ్రాప్ అవుతారా లేదనే దాన్ని చూస్తూ ఉన్నాము. కానీ చివరి చేసుకున్నప్పుడు లేదు, విజయ్ ఖచ్చితంగా 18 to 20% దగ్గర ఆగుతున్నాడు కాబట్టి అతను ఫైట్ చేస్తాడు అనుకున్నారు. అయితే ఈ